హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో పంజాబీ స్టైల్లో ఆలూ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఒక సీక్రెట్ స్పెషల్ మసాలా యూజ్ చేశారంటే సేమ్ బయట దొరికే సమోసా లాగే క్రిస్పీ అండ్ టేస్టీగా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇక్కడ ఒక సమోసాని అయితే విరిచి చూపిస్తాను. ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా. ఇక లేట్ ఎందుకు, ఇలాంటి క్రిస్పీ అండ్ టేస్టీ సమోసాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ గా అయితే చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని అయితే వేసుకోండి. కరెక్ట్ కొలతల్లో చెప్పాలంటే 300 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది. అలాగే ఇందులోకి 1 కప్పు మైదా పిండికి 3 టేబుల్ స్పూన్స్ వరకు సూజీ రవ్వనైతే వేసుకోండి. ఈ సూజీ రవ్వను డైరెక్ట్ గా వేయకుండా ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి కొంచెం మెత్తని పౌడర్ లా చేసి వేసుకోండి. ఇందులో సూజీ రవ్వను వేయడం వల్ల సమోసాలు ఎక్స్ట్రా క్రిస్పీగా అయితే వస్తాయి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వాముని తీసుకొని ఇలా చేత్తో బాగా నలిపి వేసుకోవాలండి. ఇలా కొంచెం క్రష్ చేసి వేయడం వల్ల వాములో ఉండే అరోమా అంతా పిండికి బాగా పడుతుంది. అలాగే ఇందులోకి టేస్ట్ కు సరిపడా ఉప్పును వేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలుపుకోండి. ఈ సమోసాలో నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే వస్తాయండి. ఒకవేళ మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేసి ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఈ పిండిని బాగా రబ్ చేస్తూ నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలా అయితే కలుపుకోవాలండి. చూడండి, పిండిని ఇలా పట్టుకొని చూస్తే ఇలా ముద్దలాగా అయితే అవ్వాలి. కరెక్ట్ గా బైండింగ్ వచ్చిందంటే మనం వేసిన నెయ్యి అంతా కరెక్ట్ గా సరిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ పిండిలోకి వాటర్ ని పోసి సెమీ సాఫ్ట్ గా అయితే కలుపుకోండి. వాటర్ ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మనం పూరి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ సమోసా పిండిని కూడా సేమ్ అలానే కలుపుకోండి. పిండి అయితే మరీ లూజ్ గా అయితే ఉండకూడదండి. ఒకవేళ లూజ్ గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి. చూడండి, పిండిని ఇలా కొంచెం గట్టిగా కలుపుకున్నాక మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఈ పిండి కొంచెం సాఫ్ట్ అయ్యేలోపు ఇందులోకి కావాల్సిన మసాలాను అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సోంపును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 10 నుండి 12 వరకు మిరియాలు అలాగే కొద్దిగా ఇంగువని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పౌడర్ లా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా స్పెషల్ మసాలాని రెడీ చేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ ని పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ ని వేసి పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. ఈ మసాలా పౌడర్ ని ఎక్కడ మాడకుండా లో ఫ్లేమ్ లోనైతే వేయించుకోండి. ఈ మసాలా నుంచి మంచి అరోమా వచ్చే వరకు అయితే చక్కగా వేయించుకోవాలి. ఈ మసాలా పౌడర్ అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా తురిమిన అల్లం అలాగే ఒక 2-3 వరకు పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఒక 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ వేసి చక్కగా కుక్ చేసుకోండి. అల్లంలో ఉండే పచ్చి వాసనంతా పోయి పచ్చి బఠానీ కూడా చక్కగా మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఓన్లీ మీడియం టు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పచ్చి బఠానీని మెత్తగా కుక్ చేసుకున్నాక ఇందులోకి 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించి వేసుకోండి. 1 కప్పు మైదా పిండికి 3 బంగాళదుంపలు అయితే కరెక్ట్ గా సరిపోతాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కల్లోకి ఈ మసాలాలంతా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇందులోకి టేస్ట్ కు సరిపడా ఉప్పునైతే వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం పొడి, అదే విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని కూడా వేసుకోండి. అండ్ చివరిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలాలంతా ఆలుగడ్డ పేస్ట్ కి బాగా పట్టేలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోండి. చూడండి, ఇలా ఒక 2 నిమిషాల పాటు వీటిని చక్కగా కుక్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసి కలుపుకోండి. కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, సమోసాలోకి ఆలు స్టఫింగ్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు మనం దీని పక్కన పెట్టేసి మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని అయితే చూద్దాం. పిండి పైన ఉన్న బౌల్ ని తీసేసాక పిండిని ఒక 2 నిమిషాల పాటు అయితే చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అయితే పిండిని ఈ షేప్ లో చేసేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా చక్కగా కట్ చేసుకున్నాక ఒక పిండి ముద్దను తీసేసుకొని మిగిలిన పిండి ఆరకుండా క్లాత్ తో కవర్ చేసి పక్కన పెట్టేయండి.
ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దను ఇలా రౌండ్‌గా చేసి చపాతీ రోలర్‌తో ఇలా రౌండ్ షేప్‌లో అయితే ఒత్తుకోవాలి. ఫస్ట్ కొద్దిగా రౌండ్ షేప్‌లో అయితే ఒత్తుకోండి. ఇలా సగం వరకు రౌండ్‌గా ఒత్తుకున్నాక, ఇప్పుడు ఒకే డైరెక్షన్‌లో ఇలా పొడవుగా ఒత్తుతూ చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఎగ్ షేప్‌లో ఇలా పల్చగా చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా ఓవెల్ షేప్‌లో చేసుకున్నాక నైఫ్ తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసి ఒక సైడ్ చపాతీనైతే తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న ఈ చపాతీ అంచులకి నీళ్ళతో ఒకసారి చక్కగా తడుపుకోవాలండి. చూడండి ఈ విధంగా తడుపుకున్నాక ఇప్పుడు వీడియోలో చూయించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాక రెండో వైపు కూడా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో ఇలా నెమ్మదిగా ఓపెన్ చేసి ఇక్కడ చూయించిన విధంగా అయితే లోపల కూడా ఫోల్డింగ్ ఊడకుండా ఇలా గట్టిగా ఒత్తేసుకోండి. ఈ సమోసా ఫోల్డింగ్ అనేది చాలా ఈజీ అండి. ఒక్కటి చేశారంటే మిగిలిన వాటిని కూడా చక్కగా చేసేస్తారు. చూడండి ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా హ్యాండ్ మధ్యలో పెట్టేసి ఆలు స్టఫింగ్ ని తీసుకొని ఇలా రౌండ్ షేప్ లో చేసి సమోసా మధ్యలో అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు నీళ్ళతో ఈ అంచులను అయితే మళ్ళీ తడుపుకోవాలండి. ఇలా అంచుల్ని లైట్ గా తడుపుకున్నాక ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే గట్టిగా ఒత్తి ఫోల్డ్ చేసుకోండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా అన్ని వైపులా చక్కగా ఫోల్డ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చక్కగా ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇలా అన్ని సమోసాల్ని చేసుకున్నాక మీడియం హీట్ ఉన్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా 2 సార్లు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అయితే మరీ వేడిగా అయితే ఉండకూడదండి. సమోసా ఆయిల్లో వేసిన వెంటనే పైకి రాకుండా కొద్దిసేపటి తర్వాత అయితే పైకి వచ్చే విధంగా అయితే ఉండాలి. అంటే మీడియం హీట్ ఉండేలా అయితే చూసుకోండి. ఈ సమోసాల్ని మీడియం మంట పైనే నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత పైకి వచ్చాక వీటిని రెండో వైపు తిప్పి ఇలా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇంకో రౌండ్ వేసేటప్పుడు ఒక 2 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మిగిలిన సమోసాలను అయితే ఫ్రై చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడి తగ్గాక అయితే మళ్ళీ వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలు సమోసా అయితే రెడీ అయినట్టే.